హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, కొన్ని సందర్భాల్లో మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినా లేదా మన వల్ల ఏదైనా తప్పు జరిగినా వెంటనే మనము ఎదుటి వాళ్ళకి దాని గురించి సంజాయిషి చెప్పుకుంటూ ఉంటాము. కానీ కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి పదే పదే మన దగ్గర నుంచి సంజాయిషిని ఆశిస్తున్నారు అని అంటే వాళ్ళకి మన మీద నమ్మకం లేదు అని అర్థం అండి. ఎందుకు అని అంటే మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడో లేదా ఏదైనా తప్పు చేసినప్పుడో దానికి మాత్రమే సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మనం చేసిన ప్రతి పనిని అవతల వాళ్ళు తప్పుగా పరిగణించుకున్నప్పుడు మన నుంచి ప్రతిసారి కూడా సంజాయిషిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి మనం ఎన్నిసార్లు ఆ పొరపాటు గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా మన వల్ల జరగలేదు అని చెప్పాలనుకున్నా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు. బికాస్ వాళ్ళకి మన నుంచి సంజాయిషి కావాలి. మనం వాళ్ళ దగ్గర క్షమాపణ అడగాలి. మనం చేసిన పనిలో వారు తప్పు పడుతున్నారు కాబట్టి ఆ తప్పును మనం కూడా అంగీకరించాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా వాళ్ళ యొక్క సంభాషణ కానీ వాళ్ళ యొక్క మాటల దాడి కానీ వాళ్ళు మన పట్ల ప్రవర్తించే ప్రవర్తన కానీ ఉంటుంది. అప్పుడు వెంటనే మనము రియలైజ్ అయిపోయి, ఓకే, వీళ్ళు మన నుంచి మనం చేసిన పొరపాటు నుంచి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు, మనం చేసిన ప్రతి పనిలోనూ పొరపాటు లేదా తప్పుని చూపించి దాని నుంచి సంజాయిషి అడుగుతున్నారు అని చెప్పి మనం రియలైజ్ అయ్యి వీలైనంత వరకు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడం బెటర్. అది పని అయినా సరే, పర్సనల్ లైఫ్ అయినా సరే, లేదా ఇంకేదైనా సరే. ఎందుకు అని అంటే మనం ఎటువంటి సందర్భాల్లో అయినా సరే సర్వైవ్ అవ్వగలుగుతామండి. ఒక మనిషి తిండి లేకపోయినా, నిద్ర లేకపోయినా, ఏదైనా సరే సర్వైవ్ అవ్వడానికి ఇష్టపడతారు. అదే తన పొరపాటు లేకున్నా, తన తప్పు లేకుండా వన్స్ ఆర్ టూ ఓకే కాకుండా పదే పదే మన నుంచి వాళ్ళు సంజాయిషీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే ఆ వ్యక్తికి లేదా ఏ పర్టికులర్ ఏదైతే ఒక మేనేజ్మెంట్ ఉంటే దానికి మన మీద నమ్మకం లేదు అని అర్థం. కాబట్టి మనం చేసిన ప్రతి పనిలోనూ ఏదో ఒక తప్పు చూపించి దాని నుంచి మన నుంచి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు వినాలని, సంజాయిషి వినాలని చూస్తూ ఉంటారనమాట. వెంటనే మనం 1-2 సార్లు ఆలోచించుకొని, ఓకే, మనం తప్పు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం పొరపాటు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు మన నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనం వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళని క్షమాపణ అడగడంలో తప్పే లేదు. అది 100 సార్లు క్షమాపణ అడిగినా పొరపాటే లేదు. అలా కాకుండా మనం చేసిన ప్రతి పనిని తప్పుపడుతూ మనం చేసిన ప్రతి పనికి సంజాయిషి చెప్పుకోవాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే వెంటనే అది ఎంత పనైనా సరే, ఆ వ్యక్తితో మనకి ఎంత అవసరం ఉన్నా సరే వీలైతే వాళ్ళని మార్చడానికి ట్రై చేయాలి. లేదా అది మన ప్రొఫెషన్ పరంగానో ఇంకొక దాని పరంగానో కానీ అయితే వెంటనే ఆ పర్టికులర్ పర్సన్స్కి లేదా ఆ పర్టికులర్ విషయానికి దూరంగా ఉంటూ రెండవసారి వాళ్ళని ఇంటర్ఫియర్ అవ్వకుండా చూసుకుంటూ మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, నవేడేస్ ఏదైనా ఒక పొజిషన్లో ఉన్నారు అని అంటే వాళ్ళ బాధ్యతని మర్చిపోయి లేదా వాళ్ళ యొక్క పొజిషన్ని మర్చిపోయి వాళ్ళకంటే కొంచెం చిన్న స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నా సరే వాళ్ళలో ఏదో ఒక పొరపాటు చూపించాలి, వాళ్ళలో ఏదో ఒక సంజాయిషి, వాళ్ళ నుంచి ఏదో ఒక సంజాయిషి వినాలి అని ఎదురు చూసే
మనుషులే ఎక్కువైపోయారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఈగో, నాకేంటి, నేను ఈ స్థితిలో ఉన్నాను కదా కాబట్టి నేను ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఉండాలి, దేవుడి ముందు ప్రతి ఒక్కరు కూడా సమానమే. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే. ఇక్కడ నుంచి అలాంటి పర్సన్స్కి వీలైనంత దూరంగా ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.